ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మక్తల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా బీజేపీ అభ్యర్థి డీకే అన్న గారి మధ్య అంతరం పెంచే కుట్రలో భాగంగా ఒక తప్పుడు లెటర్ను కాంగ్రెస్ ఇటలీ మీడియా క్రియేట్ చేసింది. అది 100% అబద్ధము, ఫేక్. అది ఆ లెటర్తో మక్తల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరికి కూడా సంబంధం లేదు. వాళ్ళు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని కుట్రలు పనినా, ఎంత నీచ స్థాయికి దిగజారినా మక్తల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మధ్య ఉన్న అనుబంధాన్ని వాళ్ళు తుంచలేరు, వాళ్ళు తక్కువ చేయలేరు. ఇంకా రెట్టింపు ఉత్సవంతో ఆ ఫేక్ వార్త చూసిన తర్వాత ఇంకా రెట్టింపు ఉత్సవంతో మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ విధంగా వార్తను క్రియేట్ చేసిన కాంగ్రెస్ లేదా ఇతర దుష్టశక్తుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో డీకే అన్నమ్మ గారి గెలుపు కోసం మక్తల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా కంకణబద్దులై ఈరోజు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా, ఎండ అనే తేడా లేకుండా కష్టపడి పనిచేస్తున్నారు. డీకే అన్నమ్మ గారిని గెలిపించుకోవడం ఎంత అవసరమో మక్తల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీని తీసుకురావడం కూడా అంతే అవసరమన్న కృషితో మక్తల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేస్తున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన హరీష్ రావు దత్తత తీసుకుంటా అన్నాడు. ఈరోజు కొత్తగా మరొక కొత్త బిచ్చగాడు వంశీచంద్ర రెడ్డి ఉట్కూరు మండలాన్ని దత్తత తీసుకుంటాడట. అరే దరిద్రులారా, దత్తత ఎవరిని తీసుకుంటారు? ఆ ఇంటికి దిక్కు దివానం లేకపోతే మరొక వ్యక్తిని దత్తత తీసుకుంటారు. అంటే ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే పనికిరానోడా, చేతగానోడా, లేకపోతే ఆ మండలం తెలియనివాడా? మరి ఏ విధంగా నువ్వు దత్తత తీసుకుంటున్న విషయాన్ని తెలియజేయాలి. గతంలో హరీష్ రావు కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించిన ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు కూడా మక్తల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. మరి దత్తత తీసుకున్న ఆ మంత్రి ఈ మక్తల్ నియోజకవర్గానికి ఏం పీకేశాడు? ఇప్పుడు చేతిలో ఏ పదవి లేని ఈ వంశీచంద్ర రెడ్డి ఉట్కూరు మండలాన్ని దత్తత తీసుకొని ఏం పీకేస్తాడని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఈ చీఫ్ ట్రిక్స్, ఈ జిమ్మిక్స్ ఇవన్నీ మర్చిపోయి మీరు గెలిచేది లేదు, గెలిచిన ప్రజలకు ఏం చేసేది లేదు. కాబట్టి ప్రజలను మభ్యపెట్టడానికి తప్పుడు ప్రకటనలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల మీకు మరింత నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీకి వచ్చే మెజార్టీని, డీకే అరుణమ్మ గారికి వచ్చే మెజార్టీని తగ్గించలేరని చెప్పి ఈ సందర్భంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3వసారి వస్తే మరి ఈ యొక్క రిజర్వేషన్లు రద్దు చేస్తారు, అదేవిధంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పి తప్పుడు వార్తలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అనని మాటలను మరి ఈరోజు తప్పుడుగా క్రియేట్ చేసి ఆ రిజర్వేషన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఒక ఫేక్ న్యూస్ను వాళ్ళు క్రియేట్ చేశారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవంగా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని ఎస్సీ, బీసీ, ఓబీసీలకు కేటాయిస్తామని చెప్పి అమిత్ షా గారు చెప్తే దాన్ని ఆ విధంగా తప్పుడు క్రియేట్ చేశారు. మరి ఓటుకు నోటులో దొంగగా, మరి అదేవిధంగా కేసులో ఇరుక్కొని బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ వార్తను వైరల్ చేయడం అన్నది నీచమైన వ్యవహారం అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంబడే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఈ తప్పుడు వార్తను క్రియేట్ చేయడంలో. మరి ఇటువంటి నీచ స్థాయికి దిగజారొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని మరొకసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.